ఓం నమో భగవతే వాసుదేవాయ. భక్తివాహిని ఛానల్కి స్వాగతం. చరిత్రను కేవలం విజేతలే లిఖిస్తారని మనం తరచుగా భావిస్తుంటాం. కానీ కొన్ని విజయాలు అపజయాల కంటే కూడా గాఢమైన మచ్చలను మిగిల్చి వెళతాయని మీకు తెలుసా? జీవితం తరచుగా మనల్ని విధి అనే ఒక విచిత్రమైన సుడిగుండంలోకి నెట్టివేస్తుంది. అక్కడ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత గెలుపుకు సంతోషించాలో లేక ఓటమికి విలపించాలో మనకి అర్థం కాదు. ఒక మార్గంలో వెళితే అగాధం ఎదురవుతుంది, మరొక మార్గంలో వెళితే లోతైన లోయ కనిపిస్తుంది. అసలు గెలుపంటే ఏమిటి, ఓటమి అంటే ఏమిటి అనే ఆలోచనే మనల్ని పిచ్చివాళ్లను చేసేంత శక్తిని కలిగి ఉంటుంది. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ గెలవాలని, ఇతరులను అణచివేసి అందరికంటే ఉన్నత స్థానానికి ఎదగాలని ఆరాటపడుతున్నారు. కాని అటువంటి విజయాల తర్వాత కలిగే గాఢమైన వైరాగ్యం గురించి ఎవరూ ఆలోచించడం లేదు. కురుక్షేత్ర యుద్ధభూమిలో ఇరువైపులా మృత్యువు తాండవిస్తుండగా నిలబడిన గొప్ప వీరుడు అర్జునుడు తన విజయంలోనే ఒక గాఢమైన ఓటమిని వెతుక్కుంటూ శ్రీకృష్ణుని ముందు వెలుబుచ్చిన వేదనే ఇది. గెలుపు ఓటముల యొక్క నిజమైన సారాంశాన్ని, అలాగే మీ ఆశయాల వెనుక దాగి ఉన్న అంతర్గత చీకటిని ఈ ఒక్క వీడియో మీకు కళ్లకు కట్టినట్లుగా వివరిస్తుంది. జీవితానికి సంబంధించిన ఈ సత్యాన్ని ఇక్కడే వదిలేసి మీరు వెళ్ళిపోతే మీ జీవితంలో మీరు సాధించే విజయాల వెనుక దాగి ఉన్న గాఢమైన అపరాధ భావాన్ని అర్థం చేసుకునే అత్యున్నత జ్ఞానాన్ని మీరు కోల్పోతారు. తద్వారా మీ ఉనికి అనేది తెలియని చీకటిలోకి సాగే ఒక ప్రయాణంగా మారిపోతుంది. కాబట్టి స్థిరమైన చిత్తంతో ఒక్క క్షణం కూడా దాటవేయకుండా చివరి వరకు చాలా శ్రద్ధగా వినండి. శ్రీమద్ భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 6వ శ్లోకం అర్జునుని గాఢమైన సందిగ్ధతను ఈ విధంగా వెల్లడిస్తుంది. నచైత ద్విద్మః కతరన్నో గరీయో యద్వాజయేం యదివా నో జయీయు యానేవ హత్వా నజిజీవిషాం స్థేయవస్థిత ప్రముఖే ధార్తరాష్ట్ర. దీని అర్థమేమిటంటే, అర్జునుడు అపారమైన దుఃఖంతో కృష్ణునితో ఇలా అంటున్నాడు: ఈ యుద్ధంలో వారిని జయించడం మనకు మంచిదా లేక వారి చేతిలో ఓడిపోవడం మంచిదా అనేది నాకు నిజంగా తెలియడం లేదు. ఎవరి మరణానంతరం మనం బ్రతకాలని కోరుకోమో వారే బంధువులు ఈరోజు ధృతరాష్ట్రపుత్రుల పక్షాన మన ముందు నిలబడి ఈ యుద్ధభూమిలో చావడానికైనా చంపబడడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా అతని అంతర్గత సంఘర్షణను వ్యక్తపరుస్తున్నాడు. ఈ శ్లోకంలో అర్జునుడు పలికిన కతరన్నో గరీయో అనే పదబంధం ప్రతి ఒక్కరినీ ఆగి ఆలోచించలా చేస్తుంది. అంటే ఏది శ్రేష్టమైనదో లేదా ఏది ఎక్కువ ప్రయోజనకరమో తేల్చుకోలేకపోవడం. మన తెలుగు ఇళ్లల్లో మనం తరచుగా ఒక సామెత వింటూ ఉంటాం: ముందు గొయ్యి వెనుక బావి. అర్జునుని పరిస్థితి సరిగ్గా ఇదే. ఈనాడు న్యాయస్థానాలలో, భూ వివాదాలలో, కుటుంబ కలహాలలో మనం ఒకరినొకరు నాశనం చేసుకోవాలని ఎంతగానో నిశ్చయించుకుంటాం. అహంకారంతో ప్రేరేపించబడి మన సొంత సోదరులను, బంధువులను అణిచివేస్తాం. కాని ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. అటువంటి పోరాటంలో గెలిచి మీ సొంత ప్రజలను దూరం చేసుకున్న తర్వాత ఆ విజయం మీకు సంతోషాన్నిస్తుందా? లేదు. ఆ విజయం మీ హృదయంపై ఎప్పటికీ ఒక బరువైన భారంగానే మిగిలిపోతుంది. ఎదుటి వ్యక్తి మనకు ఎంత అన్యాయం చేసినా వారు మన సొంతవారైతే వారి పతనంలో మనం సంతోషించలేము. ఇక్కడ అర్జునుడు చెబుతున్నాడు, వారిని చంపిన తర్వాత మనం బ్రతికినా కూడా ఆ జీవితానికి అర్థం లేదని. న జిజీవిషామః అంటే జీవించాలనే కోరిక నశించిపోయిందని అర్థం. ఒకరిని మానసికంగా గాని శారీరకంగా గాని నాశనం చేసి సాధించిన విజయం మీ జీవితంలోని శాంతిని హరించేస్తుంది. వారు అధర్మం పక్షాన నిలబడినందువల్ల మన శత్రువులయ్యారు. కాని ఒకప్పుడు మనతో కలిసి నవ్విన వారే ఇప్పుడు దూసిన కత్తులతో మన ముందు నిలబడి ఉన్నారు. ఈ సందిగ్ధత మన మనసులను చీల్చివేస్తుంది. మనలోని అహం విజయాన్ని కోరుకుంటుంది, కాని మన హృదయాల్లోని మానవత్వం అందరినీ కోల్పోయి సాధించిన విజయం ఒక శాపమని ప్రకటిస్తుంది. ఈ శ్లోకం ద్వారా భగవద్గీత మనకు బోధించేది ఏమిటంటే, మీ స్వార్థం లేదా అహంకారం కోసం సంబంధాలను త్యాగం చేసి గెలవాలని చూడకండి. ఆ విజయం మిమ్మల్ని అపరాధ భావంతో మండుతున్న నిప్పు కణికంగా మారుస్తుంది. జీవితంలో గెలవడం మాత్రమే ముఖ్యం కాదు, మనం ఎలా గెలుస్తాం మరియు ఎవరిపై గెలుస్తామనేదే ముఖ్యం. గత, వర్తమాన, భవిష్యత్ తెలిసిన అర్జునుడి వంటి ఋషి కూడా ఏది మంచి, ఏది చెడు అని వివేచించలేనప్పుడు సామాన్యులమైన మనం ఎంత తెలుసుకోగలం? ఈరోజు మీ హృదయంలో ఎవరిపైనైనా ద్వేషం లేదా పగ ఉంటే దాన్ని వదిలేయండి. ఎందుకంటే ఆ ద్వేషంతో మీరు సాధించే విజయం మీకు శాంతినివ్వదు, పైగా మరింత వేదన చూపిస్తుంది. మన మూలాలను, మన విలువలను కాపాడుకునే ప్రయాణమే నిజమైన విజయం. ఇతరులను ఓడించి రాజవ్వడం కన్నా మీ స్వార్థాన్ని జయించి ప్రజల హృదయాలను గెలుచుకోవడం 100 రెట్లు పుణ్యకార్యం.
హృదయ విదారకమైన గందరగోళానికి, ఈ మానసిక అనిశ్చితికి లోకగురువైన శ్రీకృష్ణుడు ఎలాంటి దివ్యమైన అంతర్దృష్టిని ప్రసాదిస్తాడు? విజయాపజయాలకు అతీతమైన ఆ పరమ రహస్యాన్ని కృష్ణుడు అర్జునుడికి ఎలా బోధిస్తాడు? ముందు ముందు వీడియోలలో శ్రీకృష్ణుడు అందించబోయే సంచలనాత్మక విశ్లేషణను మీరు వింటే, జీవితంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి ఒక స్పష్టమైన, పదునైన మార్గాన్ని కనుగొంటారు. మీ మనస్సులోని సకల గందరగోళాన్ని ఛేదించే ఆ దివ్య జ్ఞానోదయాన్ని మీరు అస్సలు కోల్పోకూడదు. మీ జీవిత రథాన్ని సరైన దిశలో నడిపించడానికి ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుని, గీత యొక్క ఈ అద్భుతమైన సారాంశాన్ని మీ స్నేహితులతో, ప్రియమైన వారితో పంచుకొని వారిలో జ్ఞానాన్ని మేల్కొల్పండి. రేపటి అమృత ఘడియలో మనం మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ. ధన్యవాదాలు.